నీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్తా. బిల్డ్ చేయకపోయినా పర్లేదు, కనీసం ఎలా చేయొచ్చు అని ఆలోచించు. జనరల్ గా మనం ఏదైనా సాఫ్ట్వేర్ లో కోడ్ రాసినప్పుడు సమ్ టైమ్స్ అన్వాంటెడ్ కోడ్ ఉండిపోద్ది. బీట్ బ్యాక్ ఎండ్, బీట్ ఫ్రంట్ ఎండ్, ఎక్కడైనా సరే అన్వాంటెడ్ కోడ్ వల్ల ఫంక్షనాలిటీ డిస్టర్బ్ అవ్వదు కదా, మరి ఏంటి ప్రాబ్లమ్ అని నువ్వు అడగచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మెమరీ కన్సంప్షన్. మనం యూజ్ చేయని కోడ్ వల్ల సాఫ్ట్వేర్ బిల్డ్ సైజ్ పెరిగిపోద్ది. అవన్నీ పక్కన పెడితే మనమే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అసలు ఎందుకు ఉంది కోడ్ ఇక్కడ అని. నేను పర్సనల్లీ ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు, గేమ్ డెవలప్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఫేస్ చేశాను. నాకు చాలా సార్లు అనిపించింది ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటే బాగుండు ఆటోమేటిక్ గా యూజ్ చేయని కోడ్ అంతా తీసేయడానికి అని. అసలు నువ్వెందుకు ఈ ప్రాజెక్ట్ ట్రై చేయకూడదు? నువ్వెందుకు VS కోడ్ ఎక్స్టెన్షన్ డెవలప్ చేయకూడదు? VS కోడ్ లో నీ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని అది యూజ్ చేయగానే ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ లో ఉన్న అన్వాంటెడ్ కోడ్ అంతా హైలైట్ అవ్వాలి. యూజర్ అప్రూవల్ తీసుకున్నాక కోడ్ అంతా డిలీట్ అయిపోవాలి. దీంతో పాటు కోడ్ ని ఫార్మాట్ చేయడం, ఇలా చాలా బిల్డ్ చేయొచ్చు. కానీ వెయిట్, కర్సర్ లో, యాంటీ గ్రావిటీలో, వీటన్నిటిలో ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా కోడ్ అంతా రిమూవ్ చేసేస్తుంది కదా, ఇంకేంటి మనం కొత్తగా చేసేది అని నీకు అనిపించొచ్చు ఏంటి, పక్కా అనిపిస్తుంది. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బిల్డ్ చేసే ప్రతి ప్రాజెక్ట్ ప్రతిసారి ఇన్నోవేటివ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూయర్ నీ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ కదా టెస్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్వాంటెడ్ కోడ్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నీ అప్రోచ్ ఏంటి, ఎక్సెట్రా ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. బట్ దిస్ కుడ్ బి ఎ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ రెజ్యూమే. జస్ట్ రైట్. కాన్సెప్ట్ నచ్చితే వీడియో లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలంటే ఇప్పుడే కొన్ని ఫాలో చేసి పెట్టుకో. సరే మరి అయితే, బై.